హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన రెసిపీ ఎలాంటి పప్పులు నానబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు అరగంటలో బ్రేక్ఫాస్ట్ రెసిపీ దోశలు అండ్ చట్నీ తయారీ విధానం చూద్దామండి. ఎన్ని రకాల దోశలున్నా పిల్లలకి పెద్దవాళ్ళకి దోశలు అంటేనే చాలా చాలా ఇష్టం. ఈరోజు మనం ఈ దోశ రెసిపీ తయారీ విధానం చూద్దాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధాదేవి కిచెన్. నేను మీ కృష్ణ. దీనికోసం ముందుగా మనము ఏదైనా సరే ఒక కప్పు కొలత పెట్టుకొని బొంబాయి రవ్వను తీసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల గోధుమ పిండి, కొద్దిగా 2 టేబుల్ స్పూన్ల అటుకులు కూడా వేసుకొని ఇది ముందు మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. కాస్త ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుని దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము. తర్వాత కొద్దిగా దీన్ని అలా మిక్స్ చేసుకుని ఆ తర్వాత మనం ఒక పావు కప్పు పెరుగు వేసుకోవాలి. దీన్ని కొంచెం అలా మిక్స్ చేసుకొని వాటర్ సరిపడినన్ని వేసుకోవాలి. ఒక్కసారి పోసేసుకోకుండా 2 కప్పుల వాటర్ పక్కన పెట్టుకొని ముందు 1 కప్పు పోసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత 2వ కప్పు వాటర్ కూడా పోసుకొని మిక్స్ చేసుకోవాలి. బ్యాటరు ఉండలేమీ లేకుండా చక్కగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మిక్స్ చేసుకొని తర్వాత ఇందులో 1 స్పూను షుగర్ వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. షుగర్ని మీరు మిక్సీ చేసుకునేటప్పుడు కూడా వేసుకొని గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా అయినా వేసుకోవచ్చు. తర్వాత ఇది చక్కగా మిక్స్ చేసేసి దీన్ని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా నానితే సరిపోతుంది. 10 నిమిషాలు పిండి నానితే సరిపోతుంది. ఈ లోపల మనం చట్నీ తయారు చేసుకుందాం. దీనికోసం 7-8 ఎండుమిర్చి, 1 స్పూను జీలకర్ర, 2 ఆనియన్స్ని ఇలా కట్ చేసి వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఫస్ట్ ఇవి కొంచెం ఒక పావు టీ స్పూన్ నుంచి హాఫ్ టీ స్పూన్ వరకు మన టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని బరకగా కాస్త ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత మీడియం సైజు టమాటో ఒకటి కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. వాటర్ ఏమీ అవసరం పడవు. టమాటోలోంచి ఆనియన్లోంచి ఉన్న వాటర్ సరిపోతాయి. చూడండి, ఇంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పోపు పెట్టేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కొద్దిగా పోపు గింజలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు వేసుకొని వేయించుకోవాలి. ఇవి ఆవాలు చిటపటమని వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మనం గ్రైండ్ చేసిన ఈ ఆనియన్ టమాటో పేస్ట్ అంతా ఇందులో వేసేసుకొని 1 నిమిషం 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో చక్కగా ఈ ఆయిల్ అంతా పట్టేలాగా మిక్స్ చేసుకుంటూ వేయించాలి. అప్పుడే ఇందులో పచ్చివాసన పోతుంది. మనకి చక్కగా చట్నీ రెడీ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. దీన్ని ఇలా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఈ దోశలకి ఈ చట్నీ చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా. తర్వాత మనం బ్యాటర్ని చూద్దాం. దోశ బ్యాటర్ని చక్కగా 10 నిమిషాలు నానింది. పిండి కూడా కొంచెం పొంగుతుంది. చూసారు కదా, ఈ విధంగా అయిన తర్వాత మరలా గరిటె తీసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్, కొద్దిగా బేకింగ్ సోడా వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని ఇదంతా చక్కగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. దోశ బ్యాటర్ మనకి మామూలుగా దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ ఉండేలాగా చూసుకోవాలి. గరిటె జారుగా ఉండేలాగా పిండిని చూసుకోవాలి. మరీ థిక్గా కాకుండా మరీ పలుచగా కాకుండా చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇలా కలుపుకొని తర్వాత స్టవ్ వెలిగించుకొని దోశ పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆనియన్ తోటి ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఫ్లేమ్ మీడియంకు అడ్జస్ట్ చేసేసుకొని ఒక గరిటె పిండిని వేసేసుకొని పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలి. మనకి ఈ బ్యాటర్ చక్కగా మనం ఎంత పలుచగా స్ప్రెడ్ చేస్తే అంత పలుచగా వస్తాయి ఈ దోశలు. చూస్తున్నారు కదా, ఈ విధంగా దోశను వేసేసుకొని పైన కొంచెం ఇలా ఆయిల్ వేసుకొని పెనాన్ని ఫ్లేమ్కి సరిపడా అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటూ దోశ అంతా ఈవెన్గా కాలేలాగా చక్కగా ఎర్రగా దోశను వచ్చేలాగా వేయించి తీసుకోవాలి. చూసారు కదా, మనకి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ కనిపిస్తుంది. ఈ విధంగా అయిన తర్వాత ఇవి రెండో వైపుకి కూడా టర్న్ చేయాల్సిన పని లేదు. మీకు రెండో వైపు కూడా టర్న్ చేసుకున్నా పర్వాలేదు. ఇలా అయినా సరిపోతుంది. చూడండి, ఈ విధంగా మంచి బ్రౌన్ కలర్ వస్తాయి ఈ దోశలు. చూసారు కదా, ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోవటమే. తర్వాత మరలా రెండవ దోశ వేసుకునేటప్పుడు కూడా ఫ్లేమ్ని మీడియంకి మార్చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్ తోటి ఇలా స్ప్రెడ్ చేసేసి తర్వాత ఒక గరిటెడు పిండిని పోసుకొని పలుచుగా స్ప్రెడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనం ఇలా దోశ పోస్తున్నప్పుడే చక్కగా హోల్స్ పడుతున్నాయి కదా. ఇలా చక్కగా ఉంటే మనం కలుపుకున్న బ్యాటర్ పర్ఫెక్ట్గా ఉన్నట్లు. ఇలా మనకి సరిపడింది కావాల్సిన దోశలు ఇలా చక్కగా వేసేసుకోవచ్చు. మనం తీసుకున్న క్వాంటిటీకి ఇలా అవుతాయి దోశలు. మీరు దీన్ని బట్టి ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకొని మీరు కూడా
ట్రై చేయండి. ఈ దోసలు అయితే చాలా చాలా బాగున్నాయి. అసలు అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. ఎలాంటి పప్పులు నానబెట్టే పని లేకుండా క్విక్ అయిపోతాయి చట్నీ అండ్ దోస. ఈ దోసలు మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరే టేస్ట్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.